హలో ఫ్రెండ్స్, నేషనల్ క్రష్ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నిన్న ఉదయం 9 గంటల 35 నిమిషాలకు రిలీజ్ అయిన ఈ టీజర్ తక్కువ సమయంలోనే ఎక్కువ వైరల్ అయిపోయింది. కేజీఎఫ్ తర్వాత దాదాపు 3 ఏళ్ల గ్యాప్కి యష్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి, ఈ టీజర్లో మనం గమనించాల్సిన సీక్రెట్స్ ఏంటి, రాయ్ కొత్త క్యారెక్టర్ వెనుకున్న స్టోరీ ఏంటి, ఈ మూవీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గారు ఈ టీజర్ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు, ఇలాంటి చాలా డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఈ టీజర్ రివ్యూని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో చాలా 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 బాగుండబోతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యష్ లుక్ గురించి. రాకీ బాయ్ అంటే మనకు పొడవైన గడ్డం జుట్టు గుర్తొస్తాయి, కానీ టాక్సిక్ మూవీలో యష్ పూర్తిగా మారిపోయారు. క్లీన్ షేవ్, షార్ప్ హెయిర్ కట్ మరియు కళ్ళలో ఒక రకమైన ఇంటెన్సిటీ. ఇందులో ఆయన పేరు రాకీ నుంచి రాయగా మారిపోయిన యష్. ఈ టీజర్లో ఆయన లుక్ చూస్తుంటే ఇది ఒక స్టైలిష్ ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ డ్రామా అని అర్థమవుతుంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఈ పాత్రలో చాలా డెప్త్ ఉండబోతుందని గీతా మోహన్ దాస్ గారు చెప్పకనే చెప్పారు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సినిమా అయిపోవడం మాత్రం ఖాయం. టీజర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే మూవీ ఇంకెంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక స్టోరీ ఏంటంటే, ఈ స్టోరీ థీమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది 1940 నుండి 1970 మధ్యకాలంలో గోవా డ్రగ్ అండ్ కార్టెల్ మాఫియా నేపథ్యంలో సాగే కథ. టీజర్లో చూపించిన విజువల్స్, ఆ కాలం నాటి సెట్టింగ్స్, ప్రాపర్టీస్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ గారు విజువల్ స్టోరీ టెల్లింగ్లో మాస్టర్ అని మనందరికీ తెలుసు. ఈ టీజర్లో కలర్ గ్రేడింగ్ కూడా చాలా డార్క్ అండ్ రాగా ఉంది. ఇది కేవలం మా సినిమా మాత్రమే కాదు, ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి చూపించబోతుంది. ఇక స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో స్టార్ కాస్ట్ మామూలుగా లేదుగా. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార గారు ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నారని టాక్. అలానే కియారా అద్వానీ, హుమా ఖురేషి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక మన ఫేవరెట్ మ్యూజిక్ విషయానికి వస్తే, రవి బస్రూర్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా అయితే పనిచేస్తున్నారు. ఈ నచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ ప్రాణం పోసిందని చెప్పాలి. ఆ బేస్, గిటార్ సౌండ్స్, సింథసైజింగ్ మ్యూజిక్ యష్ ఎలివేషన్ సీన్స్కి నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాయి. టీజర్ను మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్ అని ట్యాగ్లైన్ కనిపిస్తుంది. అంటే ఇది పిల్లల కోసం చెప్పే కథ కాదు, పెద్దల కోసం చెప్పే ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్ కథ. బహుశా ఇది డ్రగ్ మాఫియా లేదా లీగల్ అండ్ ఇల్లీగల్ బిజినెస్ మధ్య జరిగే యుద్ధం కావచ్చు. ఇక ఫైనల్గా టాక్సిక్ టీజర్ ఫ్యాన్స్కి గొప్ప ఫీస్ట్ అని చెప్పాలి. నాకైతే ఈ టీజర్ చాలా బాగా నచ్చింది. ఇక టాక్సిక్ మూవీ 19 మార్చ్ 2026న థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. ఇక రాకీ బాయ్ రికార్డులను రాయ్ బాయ్ తిరిగి రాస్తాడా? మీకేమనిపిస్తుంది? టీజర్లో మీకు ఏ సీన్ బాగా నచ్చింది? కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా ఇది నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.